నమస్కారం. పసందైన వంటకాల ప్రత్యేక కార్యక్రమం రుచి చూడుకు స్వాగతం సుస్వాగతం. నమస్తే మంగమ్మ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాం. ఏం చేస్తుంటారమ్మా? మేము ఇప్పుడు ఇంట్లోనే ఫస్ట్ అయితే ఈరోజు మాకు ఏం వంట పరిచయం చేస్తున్నారు మీరు? ఇప్పుడు పప్పు అప్పాలని చేస్తాం అన్నమాట. పప్పు అప్పాలు. పప్పు అప్పాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పచ్చిమిరపకాయలు, అల్లం, శనగపప్పు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, వరిపిండి, జీలకర్ర. సో వ్యూవర్స్ చూసారు కదా పప్పు అప్పాలకి కావాల్సిన పదార్థాలు. మరి అవి ఎలా తయారు చేయాలో కూడా మంగమ్మ గారిని అడిగి నేర్చుకుందాం. మంగమ్మ గారు మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ నీళ్లు వేడి చేయాలి. నీళ్ళు వేడి చేయాలా? అందులో పిండి పోయాలి. ఓకే. పోసి అవే నీళ్లు అందులో పోసి పప్పు వేసి ఇవన్నీ వేసి కలపాలి. ఇందులో పోసి ఆ నీళ్లు పోసి నీళ్ళు పోద్దామా? ఓకే. ఇప్పుడు ఈ బౌల్లో మనం పిండి వేద్దామంటారా? కొంచెం నీళ్లు వేడయ్యాక తీసి దీంట్లో పెట్టాలి. పెట్టి ఈ పిండి ఇందులో వేద్దాం. చాలు. చాలా తీసి దీంట్లో వేసేద్దామా? వేసేయి. ఓకే. నువ్వు చాలా ధన్యవాదాలమ్మా. చక్కగా మరి మీ పెద్దవాళ్ళ పక్కన ఉన్నప్పుడు మేమే పనిచేస్తూ ఉండాలి. మీ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవ్వాలి మేము. ఇది ఇప్పుడు కింద పెట్టేసి ఇది అవసరం పిండి పోయి ఇందులో దీంట్లో వేయమంటారా? పిండి వేసి పిండి అంతా వేయనా? అంటుంది పోయి పోసేసి ఇప్పుడు ఈ పప్పు వేయాలి. ఈ పప్పు వేయనా? మొత్తం వేసేయమంటారా? మొత్తం వేసేసి. ఓకే. పప్పు ఇది ఉడకబెట్టినట్టున్నారు. ఉడికిచ్చినామమ్మా. సో ఇది ఉడకబెట్టేసి అంటే మరీ ఎక్కువ మెత్తగా కాకుండా సగం ఉడకబెట్టి ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, అల్లం, కొంచెం సరిపడినంత అల్లం, కరివేపాకు కొద్దిగా తుంచేయాలి. కొంచెం సన్నగా తుంపేసి వేయాలి. మీరు ఇంట్లో కూడా చాలా స్పీడ్గా పని చేసేస్తుంటారా? మా ఇంట్లో కదా ఎవరింటికి వెళ్ళా నేను పని చేస్తా. ఎవరింట్లో అయినా స్పీడ్గా ఇదే మీరే వెళ్ళండి అత్తయ్య గారు, మీ ఇంట్లో మీరు చేసేది బాగుంటుంది అంటారు. నన్ను బాగానే మొదలు పోయి కాడికి పంపిస్తూనే ఉంటారు. మరి అంత రుచిగా చేస్తున్నారు. నేను చేస్తూనే ఉంటా. ఈ శక్తి నుంచి చేయాలి. అంతే. బద్ధకం వద్దు, సోమరితనం వద్దు. మన శక్తి ఉన్నాం అంతవరకు చేయాల్సిందే. కలిపేద్దాం. కలిపేయాలి. దీంట్లో ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు అవసరం లేదా? పోయాలి, నీళ్ళు పోయాలి. కాలుతుంది. పర్లేదు. చాలా అమ్మా? చాలా కుటుంబం అడిగిపోతాం. కొద్దిగా కలిపేసి నేర్పిస్తుంటారా మీ మనవరాళ్ళకి? అందరికి. మీ కోడళ్ళకి కూడా మీరే నేర్పించారా? ఇవి 4వ కోడలు. 4వ కోడలు ఇంటికి వచ్చారు మీరు. 4వ కొడుకు ఇంటికి వచ్చారు. ఇంకా మరి పచ్చళ్ళు అవన్నీ పెట్టేశారా? ఏం పచ్చళ్ళు పెట్టారు? మామిడికాయ పచ్చడి పెడతాం, ఉసిరికాయ పచ్చడి పెడతాం, పండ్ల పచ్చడి పెడతాం, చింతకాయ పచ్చడి పెడతాం. మీకు మామిడికాయ పచ్చడి కావాలంటే పెట్టిస్తా. మీరు తింటానంటే. మంచిది. తెచ్చాను. చక్కగా కోడలు అందరూ కూడా పెట్టి పంపిస్తున్నారు. ఇక ఆయిల్ పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి నూనె పెడదామా? పెట్టండి. నూనె పెట్టేసి వేసే మీరే వేయండి. ఈ క్లాత్ మీద ఇట్లా వేసి అందులో వేయాలి. ఇంకా మనం వడలు ఎలా అయితే చేస్తామో అంతే. అప్పాలు వేసేసుకోవడమే. నూనె కొంచెం నీళ్ళు పోయింది. వాటర్ అనాలి మీరు. అయ్యో నీళ్ళు వాటర్ అందరికి తెలిసి పిల్లలందరూ కూడా అంతకుముందు అనుకుంటారు కదా తెలుగు రాదు ఇట్లా అని. అందరికి పట్టావు. మమ్మీ డాడీ వద్దంటాం మేము. అమ్మ నాన్న అనాలి. మమ్మీ డాడీ వద్దు, అమ్మ నాన్న ముద్దు. మరేమనాలి? అంతే అంతే. అమ్మ నాన్న ముద్దు. అవును కరెక్టే. మమ్మీ నా డాడీ వద్దు, అమ్మ నాన్న ముద్దు. మీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? అది 84. 84 ఏళ్ళకి ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు 30 మాకే 25 ఏళ్ళకి అబ్బా నీరసం అంటున్నాం. ఇలా చేసి అందులో వేయటం, కాలేక తీయటం. కాగానే కొద్ది కాగాలి. కొంచెం కాగాలి. బాగా కాలితేనే మంచిగా లేస్తుందా. మీరు ఎంతమంది మా తోటి కోడళ్ళు? మేము ఒక్కడేనండి. మా వారు 5 ఏళ్ళప్పుడే మా మామగారు చనిపోయారు. మా అత్తగారు సారి ఎట్లా. మీకు ఎన్నేళ్ళప్పుడు అయింది పెళ్ళి? 11 సంవత్సరాలకి పెళ్ళి అయిపోయిందా? అప్పుడు తాతగారి వయసు ఎంత?
16. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తేడా అంతే, అప్పుడు అంతే ఉందమ్మా. అండ్ ఇప్పుడు కూడా అలాగే ఉందనుకోండి ఏజ్ డిఫరెన్స్, కానీ మీకు 11 ఏళ్ళకే పెళ్ళి అయిపోయి అప్పటి నుంచి కొద్దిగా అంటుకోకుండా చెయ్యి కొద్దిగా తడి చేసుకోవాలి, చేసుకుంటే అది అంటుకోకుండా ఉంటుంది. వేసే క్లాత్కి కానీ మన చేతికి కానీ అంటదు. ఈ తడి చేయకుంటే చేతికి అంటుకుంటుంది. తాతగారికి ఇష్టమా వంటలన్నీ మీరు చేసే? మస్తు, నేను చేసి ఏ తింటాడు. తింటారా? ఇప్పటి వరకు చేసి పెట్టాల్సిందే. కొంచెం ఇంకొంచెం ఎరువుగా రావాలేమో, కొంచెం రావాలమ్మా. అట్లా వస్తేనే లోపలంతా కూడా బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది. ఇవి తీసేద్దామా? తీసేయి. ఎర్రగా ఇలా అయితే బాగుంటాయి టేస్ట్. అన్నీ చేస్తాం. మీరు తిని ఎలా ఉన్నదో చెప్పండి. తప్పకుండా. మీరు ఎంతో చక్కగా మా కోసం ఎంతో శ్రమపడి ఎంతో ప్రేమగా చేసి పెట్టారు. తప్పకుండా చాలా రుచిగా ఉంటాయి. బట్ ఇప్పుడు నేను తింటాను. తినండి. సో వ్యూవర్స్ చూసారు కదా, మంగమ్మ గారు ఎంతో ప్రేమగా చక్కగా ఎన్నో కబుర్లు చెప్తూ సో మంచి పప్పప్పాలు రెడీ చేసి మనకి పెట్టారు. సో మరి పప్పప్పాలు టేస్ట్ ఎలా ఉందో చూడబోతున్నాను. ప్రాసెస్ ఒకసారి చూసుకుంటే కనుక చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చక్కగా మనం వేడి నీళ్ళలో వరిపిండి అంటే వేడి నీళ్ళు కొంచెం కాగబెట్టేసి వేడి నీళ్ళు పక్కన పెట్టేసి మనకి బియ్య పిండిలో మనకి ముందుగానే ఉడకబెట్టిన పప్పు యాడ్ చేసి దాంట్లో మనం పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసి మొత్తం కూడా మిక్స్ చేసేసి తర్వాత వేడి నీళ్ళు వేసి బాగా కలిపేసి మనం వడల్లాగా డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో ఇప్పుడైతే మరి పప్పప్పాలు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. బికాజ్ చాలా క్రిస్పీగా పప్పులన్నీ కూడా పైకి కనిపిస్తూ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, టేస్టీగా ఉంది. చాలా చాలా అంటే మన కొత్త వంటలు ఎన్ని చూస్తున్నా కూడా మనకి పాత వంటలు అనేది ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాయండి. అంతే అద్భుతంగా ఉంది పప్పప్పాలు కూడా. సో డెఫినెట్గా ఈ పప్పప్పాలని మీరు కూడా ట్రై చేయండి. మంగమ్మ గారు, నిజంగా పప్పప్పాలు చాలా చాలా రుచిగా ఉన్నాయి. నిజంగా అమృతంలా ఉన్నాయి అన్నమాట. చక్కగా మీరు చక్కగా మాట్లాడుతూ మా కోసం చేసి పెడితే చాలా బాగున్నాయి. మరి మీరు కూడా ఇలాగే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సరికొత్త వంటకాలను మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. చూసారు కదండి ఈనాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ చూద్దాం. బాయ్.